హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఏం వీడియో అంటే, చాలామందికి తెలియకుండా మన విషయాలన్నీ అందరికి షేర్ చేస్తూ ఉంటారండి. ఏ ఏ విషయాలు ఇతరుల దగ్గర చెప్పకూడదు. నేను ఒక 3 విషయాలను చెప్తాను. ముఖ్యమైన 3 విషయాలు. ఇంకా బోల్డ్ ఉన్నాయి. అయితే ఇప్పటికి ఈ 3 విషయాలు చెప్తాను. చూడండి, చూసి ఇక మీట ఇంతకుముందు చెప్తూ ఉంటే ఇక మీట చెప్పకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మంచి మంచి వీడియోస్ వస్తాయి. అలానే కమెంట్స్ పెట్టండి. ఎందుకని కమెంట్స్ పెట్టట్లా నాకు తెలియడంలా. కమెంట్స్ పెట్టండి. అలానే అప్పుడే నాకు తెలిసిద్ది మీరేమనుకుంటున్నారు, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని నాకు తెలిసిద్ది. యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. సరేనా? ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఏమంటే ఇంట్లో లేడీస్ కానీ పిల్లలు కానీ కొంతమంది జెంట్స్ కూడా ఉంటారు. జెంట్స్కి వచ్చి కొంతమంది జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కల్లా కపడం లేకుండా ఉంటారు. ఏమన్నా అడిగితే ఇంటి విషయాలను అలానే చెప్పేస్తారు. అది మనకు వచ్చి డేంజర్లో ముగిసిద్దండి. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఏం చెప్పకుండా ఉండటమే మంచిదన్నమాట. ఎప్పుడైతే మీరు చెప్పకుండా ఉన్నారో అంతవరకు మీరు సేఫ్గా ఉన్నట్టు అర్థం. చెప్పారంటే అంతే ఇంకా. సరేనా? ఏ 3 విషయాలు? ఈ 3 విషయాలు చెప్పొద్దు. చాలా విషయాలు ఉన్నాయండి, 3 విషయాలు చెప్తున్నా. ఫస్ట్ విషయం మీ సంపద గురించి. సంపద అంటే వెల్త్, అంటే మీ ఆస్తి పాస్తుల గురించి, మీ నగల గురించి, మీ డబ్బు గురించి, అదే ప్రాపర్టీస్ గురించి, వీటన్నిటి గురించి చెప్పకండి బయట వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు ఇతరుల విషయాలు తెలుసుకోవాలని చాలా ఇదిగా ఉంటారండి. వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, వీళ్ళ ఇంట్లో ఏముంది, వీళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఇలా ఆలోచిస్తూ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇతరుల ఇళ్ళల్లో ఏముంది అని ఆలోచించే బదులు మనం ఇంకా సంపాదించుకుందాం అనుకుంటే బాగుంటుంది కదా. అలా కాకుండా టైం వేస్ట్ చేస్తూ ఏం చేస్తారంటే మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, లేడీనే అనుకోండి, వాళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళకి బాగా డబ్బు ఉంటుందో, బాగా ఆస్తి ఉంటుందా, ఎందువల్ల వీళ్ళు ఇంత మంచి శారీస్ ఇలా ఉన్నారు, అప్పుడు బాగానే ఆస్తి ఉంటుంది వెనక. అప్పుడు మనం ఎలా అయినా సరే వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి తెలుసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ మనసులో పెట్టుకొని వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్ ఏదో మాటలు ఇస్తారు, అలా వస్తూ పోతూ ఉంటారు. బాగా అలవాటు అయితే ఏమంటే అడగరండి, అడిగితే హుషారైపోతారు పక్కన వాళ్ళు. నిన్నగాక మొన్న వచ్చి మాట్లాడుతుంది, ఇంతలో మా ఆస్తి పాస్తులు మీకెందుకని అరిచేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని అడగరు. 1 ఇయర్ 2 ఇయర్ అలా మెల్లగా 1 ఇయర్ అన్నా ఫ్రెండ్షిప్ చేస్తారు. అట్లీస్ట్ 6 మంత్స్ అన్నా ఫ్రెండ్షిప్ చేసి బాగా ఇచ్చుకోవాలి, పుచ్చుకోవడాలి అన్నీ చేస్తూ మంచిగా ఉంటారు. ఇప్పుడు వస్తారనమాట. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారండి? బిజినెస్సా, జాబా? బిజినెస్ అండి. బిజినెస్ బాగా సంపాదిస్తారా? నెలకి ఎంత సంపాదిస్తారండి? మా హస్బెండ్ వచ్చి ఇంత సంపాదిస్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ ఎక్కువే సంపాదిస్తాడు, అయితే వీళ్ళు చెప్పేది తక్కువ. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ శాలరీ కానీ బిజినెస్లో ఎంత సంపాదిస్తున్నాడో చెప్తేనే కదా పక్కన వాళ్ళు చెప్తారు. అందుకని మా హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడని ఒక అమౌంట్ చెప్తారు. అలానా? మీ హస్బెండ్ అండి? మా హస్బెండా? ఓ, ఇంతకంటే ఎక్కువే సంపాదిస్తాడండి, 3 రెట్లు ఎక్కువే సంపాదిస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మీకేమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయి? మాకు పలానా ఊర్లో 2 ఇళ్ళు ఉన్నాయి. అలానా? మాకు ఇక్కడే 4 ఇళ్ళు ఉన్నాయండి. వాళ్ళు 2 ఇళ్ళు చెబితే మనం 4 ఇళ్ళు చెబుతున్నాం. చూడండి ఎంత నాగ్గా మన దగ్గర నుంచి విషయాన్ని రాబట్టుకుంటున్నారు. వాళ్ళకి లేకపోయినా కూడా ఉన్నట్టు చెప్తున్నారు. 2 ఇళ్ళా? మాకు 4 ఇళ్ళు ఉన్నాయండి. అలానా? మాకు పొలం వచ్చి ఒక 5-6 ఎకరాలు ఉన్నాయండి. అలానా? మాకు వచ్చి 10 నుంచి 20 ఎకరాలు ఉంటాయండి. కరెక్ట్గా తెలియలా, అంత ఉంటుంది. ఇక్కడ లేదండి, అయితే ఊర్లో ఉన్నాయి, విలేజ్లో ఉంది. మేము ఇక్కడ ఉంటాము, కౌలుకి ఇచ్చాము. మాకు నెల నెల మంచి అమౌంట్ వచ్చింది. ఆ 4 ఇళ్లలో నుంచి అద్దెలు బాగా వస్తాయండి. ఒక 3 lakhs వరకు వచ్చింది అద్దెలు అని చెప్తారు. ఓ అలానా? పర్వాలేదండి. నగలన్నీ ఉన్నాయా? మేమేమండి ఒక 50 సవర్లే పెట్టుకొని ఉన్నాము, ఇక మీటే కొనాలి. మీరు అంతేనా, లేకపోతే పర్వాలేదా? మా అలాగ కాకుండా మంచిగా ఏమంటారు దాచిపెట్టుకుంటున్నారు, కొనుక్కుంటున్నారంటే కొని పెట్టుకుంటున్నామండి. మా దగ్గర 100 సవర్ల పైనే ఉంటుంది అనుకుంటా, ఇంకా కొనాలి. 2 ఆడపిల్లలు ఉన్నారు చాలు. ఇలా వాళ్ళ దగ్గర లేనిది కూడా ఉన్నట్టు చెప్పి వీళ్ళ దగ్గర విషయాల్ని లాగుతూ ఉంటారు. కొంతమంది ఏమంటే వాళ్ళ దగ్గర ఏమేమి ఉండదు, మంచి మంచి శారీస్ కట్టుకుంటారు, బాగా రెంట్లు ఇచ్చి మంచి ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, మనకేటు ఆస్తి పాస్తులు లేవు, సొంత ఇల్లు కట్టబోయేది లేదు, వచ్చే జీతాన్ని బట్టి
మంచిగా మన జీవితాన్ని ఇలా అందరికి ఉన్నవాళ్ళలాగా చూపించుకుందాం అని చెప్పేసి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, అబద్ధాలే చెబుతారు. నిజం చెబుతారా, మాకేమీ లేదండి, మేము వచ్చే జీతాన్ని పెట్టుకొని ఇలా ఉన్నాం అంటే మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడరు. అందుకని ఇలా కూడా చెప్తూ ఉంటారు. లేని ఉన్నట్లు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నట్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి విషయాల్ని ఎవరి దగ్గర మనం చెప్పకూడదు. వీళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని పిలిచి కూడా అడుగుతారు, మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, మీకు ఎక్కడ ఊర్లో ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయని పిల్లలకు తెలియకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. మనం ముందుగానే ఇంట్లో వాళ్ళందరూ కలిసి చెప్పుకోవాలి. ఎవరన్నా మన ఇంటి విషయాలు అడిగితే చెప్పనేకూడదు. మన సంపద గురించి అడిగినా, మన శాలరీస్ గురించి అడిగినా, నగల గురించి అడిగినా, ఏమడిగినా కూడా ఏముందండి అంత లేదు, ఏదో మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫే, కాకపోతే చూడడానికి అట్లా ఉన్నోళ్ళలాగా కనిపిస్తున్నాం, అంత మించి ఏమి లేదండి, తెచ్చుకున్నట్టు అప్పుడప్పుడు ఖర్చు పెట్టుకుంటాం అంతే, మంచి బట్ట కట్టుకుంటాము, వేసుకునేవన్నీ గోల్డ్ కాదండి, 1 గ్రామ్ గోల్డ్ కొని పెట్టుకున్నాము, అప్పుడప్పుడు ఆ డ్రెస్కి మ్యాచింగ్గా వేసుకుంటున్నాం. మరి మంచిగా ఉండాలి కదా సొసైటీలో. ఈ రోజుల్లో మంచి బట్ట కట్టకపోయినా, మెడలో ఆ వస్తువు లేకపోయినా కూడా మనల్ని చీప్గా చూస్తారు. అందుకని మేము అలా ఉన్నామండి, ఏం లేదండి అని చెప్పేసి ముగించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇవన్నీ అడగొద్దని మొహాన కొట్టినట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరేం చెప్తారంటే, అలా అడగడానికి అవకాశం ఇవ్వకండి ఫస్ట్. అలానే అడిగినా కూడా చెప్పకండి, ఏ విషయాలు చెప్పకండి, ఏదో ఒకటి చెప్పి మళ్ళీపేసేయండి. నెంబర్ 2 ఏది చెప్పకూడదంటే, మీ శాలరీ గురించి అస్సలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు, చాలామంది వస్తారు, ఏమండి మీ పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి జాబ్ అంట కదా, మంచి శాలరీ వస్తుందంట, లేకపోతే మీ హస్బెండ్కి మంచి శాలరీ ఎంత ఉంది కదండి, మా హస్బెండ్ ఇంత సంపాదిస్తున్నాడు, మీ హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు, మా హస్బెండ్ అండి 2 lakhs సంపాదిస్తాడు. అసలు చెప్పకండి. 2 lakhs వీళ్ళు దానికంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు అయితే సంతోషపడతారై, మన హస్బెండ్ 3 lakhs సంపాదిస్తున్నాడు, 2 lakhs పర్వాలేదు, మనకంటే తక్కువ ఇదిలోనే ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే కనుక వాళ్ళ హస్బెండ్ ఒక 50,000 30,000 సంపాదించారనుకోండి, మీరు 1 lakh 2 lakh చెప్పారనుకోండి, ఇంకా కుళ్ళు వచ్చేస్తుంది. మన హస్బెండ్ వచ్చి తక్కువ సంపాదిస్తున్నాడు, వీళ్ళు చాలా బాగా సంపాదిస్తున్నారే అని కుళ్ళుకొని ఇదైపోతారనమాట. ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకండి. ఏమోనండి మా హస్బెండ్ వచ్చి మా దగ్గర చెప్పరు, మీకేం కావాలి చెప్పండి తీసిస్తాను, అంతేగాని జీతాల గురించి అడగొద్దు. నాకు తెలుసు ఏం చేయాలి, మీకేం కొదవ పెట్టలేదు కదా, అందుకని మీరు నన్ను అడగొద్దని, మాకు ఇలాంటి విషయాలు చెప్పరండి, అందుకని మాకు కూడా తెలియదు అని చెప్పేసేయండి. అలా అడిగే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అది కాకుండా మా హస్బెండ్కి, మా ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా వచ్చి శాలరీలు ఇవన్నీ అడిగితే నచ్చదు, అందుకని వాళ్ళకి తెలిస్తే ఊరుకోరండి, ఇవన్నీ అడగండి, మామూలుగా మాట్లాడండి అని చెప్పారనుకోండి, నెక్స్ట్ ఇంకొక విషయం అడగడానికి వాళ్ళకి అవకాశం లేదు, అక్కడే కట్ అయిపోయింది కదా, మనం కట్ చేసేసాం. ఇలాంటి అడిగితే వాళ్ళకి నచ్చమని చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓహో వీళ్ళకి నచ్చ ఒకటి ఉంది, ఇంక మేట అడిగినా కూడా వీళ్ళు చెప్పరు, తెలిసినా కూడా మనం అడగొద్దని అంతటితో వెళ్ళిపోతారు. వన్స్ చెప్పారనుకోండి, ఇంకా ఏమేమి తెలుసుకుందాం అని అన్ని విషయాలు రాబట్టడానికి చూస్తారు. ఏదైనా స్టార్టింగ్లో కట్ చేసేయండి, సరేనా? అయిపోయింది. నెంబర్ 3, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారనుకోండి, గొప్పలు చెప్పుకోకండి. చాలామంది చెబుతారు, మా పిల్లలు సూపర్గా చదువుతున్నారు, స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, టాపర్స్, ఇలా చెప్పారనుకోండి, వాళ్ళ పిల్లలు బాగా చదవలేదనుకోండి కుళ్ళుకుంటారు. అలానా, మీ పిల్లలు బాగా చదువుతున్నారా, మా పిల్లల్ని ఎంత చదివించినా కూడా చదవట్లేదండి, బాగానే చదువుతారు, అయితే అక్కడికి వెళ్ళి మామూలుగా స్కూల్లో టెస్టులు అవి పెడతారు కదా, అవన్నీ బాగా మార్క్స్ తెచ్చుకుంటారండి, ఎగ్జామ్ టైంలో మాత్రం మార్కులు తగ్గిపోతాయి. మా పిల్లలకి చాలా భయస్తులు, భయం వల్లనే మార్కులు పోతాయి. అంటే వాళ్ళు బాగా చదవరు, ఉన్నా కూడా అలా చెప్పుకోకుండా ఇలా చెప్తారు, మీ పిల్లలు పర్వాలేదే భయపడకుండా రాస్తున్నారే, నేను అనుకుంటున్నా మా పిల్లల కంటే మీ పిల్లలు తక్కువే చదువుతారనుకుంటున్నాను, అయితే వీళ్ళు భయపడకుండా రాస్తున్నారు, వాళ్ళు భయపడడం వల్ల మార్కులు పోతున్నాయి అని ఊరికే అలా మలుపుతూ ఉంటారండి. అయితే లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. మీ పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీరు అస్సలు చెప్పకండి, వాళ్ళగా తెలిస్తే తెలియని ఎవరి ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు, ఇరుగు పొరుగు పిల్లలు, అలా తెలిస్తే తెలుసుకోండి, అంతేగాని మీరు వెళ్ళి అస్సలు చెప్పకండి మా పిల్లలు సూపర్గా చదువుతున్నారని మనం డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, వీళ్ళు చూసి కుళ్ళుకొని నెక్స్ట్ టైం మన పిల్లలకి మార్క్సే రావు. అందువల్ల చదువు విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి. చాలామంది ఉన్నారండి, భలే కుళ్ళుకుంటారనమాట, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు, మంచి జాబ్స్ వస్తున్నాయి, వీళ్ళు మంచిగా అన్నిట్లో ఫస్ట్ వస్తున్నారు, చదువు అయిపోగానే జాబ్ వచ్చింది, జాబ్ అయిపోగానే అది వచ్చింది ఇది వచ్చింది, వీళ్ళకి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి, మన పిల్లలకి జరగట్లేదంటే మన పిల్లలు ఎప్పుడు చూసినా ఆడుకుంటూ ఉన్నారు, చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లా. వీళ్ళు వచ్చి రాగానే పిల్లల్ని బాగా కేర్ తీసుకొని చదివిస్తున్నారు, రాయిస్తున్నారు,
బాగా హార్డ్ వర్క్ చేయిస్తున్నారు. దానివలన స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ 2 ఉంటాయి. చేయడం వలన వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి. మీరు అలా పిల్లల్ని పట్టించుకోకుండా మీరు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, వేరేదేదో చేయడం వల్ల, టీవీలు చూడడం, ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు మార్కులు రావడం. అలా కాకుండా మీరు కూడా కూర్చోండి. మీ టయాన్ని వేస్ట్ చేయకుండా పిల్లల దగ్గర కూర్చొని చదివించండి. వాళ్ళు మంచిగా తెచ్చుకుంటారు. వీళ్ళు 2 సార్లు చదివితే వస్తే వాళ్ళు 10 సార్లు చదివితే వచ్చింది. పోగా అలవాటు అయితే వస్తుంది. అంతేగాని ఇతరుల పిల్లల మార్క్స్ చూసి మనం కుళ్ళుకోకూడదు. అందుకని ఇలాంటి విషయాలు కూడా పేరెంట్స్ ఇతరులకి షేర్ చేయకండి. ఏ విషయానైనా సరే మనం ఇతరులకు చెప్పుకోకూడదు. కొంతమంది గొప్పల కోసం చెప్పుకుంటూ ఉంటారండి. ఆ గొప్పల వలన నష్టపోయేది మనమే అన్నమాట. ఒక్కళ్ళలాగా ఒక్కళ్ళు ఉండవు. అందుకని ఏ విషయాలను, అలానే మన ఇంటి విషయాలను కూడా షేర్ చేయకూడదు ఎవ్వరికి. అడుగుతారు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్తో ఉంటారు. అలాంటివన్నీ షేర్ చేయకండి. ఇలాంటివన్నీ షేర్ చేయనంతకాలం మీరు మంచిగా ఉంటారు. వన్స్ షేర్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, వీళ్ళకి ఒకటి చెబితే అది 2 అయి 3 అయి అలా ఊరంతా పాకిపోయిద్ది. అందుకని ఏ విషయాల్ని చెప్పకండి. ఇదే రోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే తెలుసుకోండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకోండి. ఇవన్నీ మనం అనుభవాల వలన మనకు వస్తుంది. మనం ఎక్కడన్నా దెబ్బలు తిని ఉంటాం, దానివల్లనే మనకు తెలుస్తుంది. మనకు తెలిసింది ఇంకొంతమందికి చెప్తున్నాం. అంతేనండి. వీడియో అంతటితో అయిపోయింది. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.